ఇప్పుడు మీరు తెలుగు అన్నారు, తమిళం అన్నారు, 2 భాషలు బాగున్నాయి. కానీ మీరు చాలా భాషల్లో పాడారు. అలా రకరకాల భాషల్లో పాడుతున్నప్పుడు మీరు ఏమైనా ప్రిపేర్ చేసుకుంటారా మీనింగ్, లేకపోతే ఆ భావన రావడానికి? అది అది మనకేంటంటే పల్లవి 2 చరణాలు. మోస్ట్లీ ఏ లాంగ్వేజ్లో ఉన్న పాట అంటే 2 చరణాలు 3 చరణాలు. మేల్ వాయిస్ అయితే ఫుల్గా ఆ సిచ్యువేషన్ బట్టి ఆ లిరిక్స్ ఉంటాయి. మనకు ఆ కో డైరెక్టర్ రైటర్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా యాక్సెంట్ అవన్నీ వినేసేసి నోట్ చేసుకొని పాడటం. ఇప్పుడు మనకి శ్రేయా ఘోషల్ పాడుతుంది, ఆ అమ్మాయి మలయాళం పాడితే మలయాళీ అనుకుంటాం. అది ఆ అమ్మాయికి భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్. అలాగే నాకు కూడా ఇతర లాంగ్వేజెస్లో పాడే అవకాశం రావడానికి కారణం మద్రాసులో రికార్డింగ్స్ జరగడం. 2000కి ముందు ఏమిటంటేనండి, మీకు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, భోజ్పూరి, ఒరియా, బెంగాలీ, తర్వాత చిన్న బడ్జెట్ హిందీ సినిమాలు, తుళు, కొంకణి, బడుగా ఇట్లా లాంగ్వేజెస్ అన్నీ కూడా మంచి ఇన్స్ట్రుమెంట్స్ స్టూడియోస్ ఉన్నాయని చెప్పేసి బాంబే తర్వాత చెన్నయ్యే కాబట్టి రేటు కూడా రీజనబుల్గా వాళ్ళకి సాంగ్ రికార్డింగ్ అయిపోద్ది. బాంబేలో 2 లక్షల రూపాయలు అవుతుందంటే ఇక్కడ 1 లక్ష రూపాయలకి అయిపోద్ది. అదే క్వాలిటీ. అందువల్ల ఈ లాంగ్వేజెస్ అన్నీ ఇక్కడ జరగటం, అట్లాగా మాకు లోకల్గా ఇన్స్ట్రుమెంట్లు వాయించే వాళ్ళకి కానీ, సింగర్స్ కొత్త వాళ్ళు ఎవరన్నా ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకి, చిత్ర గారికి, నాకు, స్వర్ణలత, ఇలాగ మాకందరికి కూడా ఛాన్సులు అలా వచ్చినాయి. దాని మీద ఇంట్రెస్ట్ ఉండటం వల్ల మనకి మిగతా ప్రాసెస్ అంతా స్వరం రాయటం, పాట, అవన్నీ రెగ్యులర్గా తెలిసిన విషయాలు. లాంగ్వేజ్ మారిన దాన్ని కొంచెం ఆ యాక్సెంట్, డిక్షన్, లిరికిస్ట్ ఉంటారు పక్కనే రైటరు, ఆయన్ని పట్టుకుని ఆయన దాంతో చేసిన ప్రయత్నం ద్వారానే ఇన్ని భాషల్లో అవకాశాలు వచ్చినాయి. అంతే. ఇప్పుడు మొత్తం ఇప్పటిదాకా మీరు ఎన్ని వేల పాటలు పాడుంటారు సార్? సినిమా వరకు లెక్కేసుకుంటే 25,400 చిల్లర పాటలు. ప్రైవేట్ సాంగ్స్ లెక్కేసుకుంటే అవి కూడా, ఇప్పుడు మీరు శ్రీకాళహస్తి వెళ్ళారనుకోండి, కాళహస్తీశ్వర మహత్యం, కాళహస్తీశ్వర శతకం, కాళహస్తీశ్వర వైభవం 3 క్యాసెట్లు నేను 2000 టైంలో పాడినవే ఇప్పటికీ రెగ్యులర్గా సేల్స్ అవుతున్నాయి. అలాగే లింగాష్టకం అన్నయ్య బాలు గారు హెచ్ఎంవిది 2005తో ఆయన కాంట్రాక్ట్ అయిపోయినాక 2005లో నేను పాడాను. ప్రభుం ప్రాణనాదం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం, అవన్నీ కూడా ఇప్పుడు వెళ్తూ ఉంది. కాణిపాకంలో పాడాను. అట్లాగా ఎన్నో టెంపుల్స్కి ప్రైవేట్ సాంగ్స్ కానివ్వండి, భక్తి పాటలు కానివ్వండి, అదొక 25,000 పైన. సో లెక్కేసుకొని ఇన్ని పాటలు పాడతామని రాలేదు. వచ్చిన దాన్ని నా వల్ల అయినంత వరకు జస్టిస్ చేసి పాడటానికి ప్రయత్నం చేశాను. అంతే. శాశ్వతంగా ఆ పాటలు స్వరాలు నిలిచిపోయాయి. అంతే. ఇప్పటిదాకా మీకు బాగా ఛాలెంజింగ్ గా అనిపించింది పాట అని ఏమన్నా అనిపించాయా మీకు? చాలా ఉన్నాయమ్మా అట్లాంటివి. మీకు షేర్ చేసుకుంటారా? ఎటువంటి పాటలు ఇప్పుడు మనకి అవి పెప్పి సాంగ్స్ లో ఉన్నాయి. మీకు క్లాసికల్ బేస్డ్ తమిళ్లో ఎక్కువైతే మాకు ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ సాంగ్స్ దొరికినాయి. తెలుగులో కూడా చాలా పాటలు మీకు చెప్పాలంటే, ఇప్పుడు అన్నమయ్యలో 16 కళలకు ప్రాణాలైన మన కీరవాణి గారి సంగీత దర్శకత్వంలో, మర్చిపోయా, కీరవాణి గారు కూడా నాకు జూనియర్గా చక్రవర్తి గారి దగ్గర వర్క్ చేశారు 3 ఏళ్ళు. సో వందే మాతరం శ్రీను గారు ఆయన వర్క్ చేశాడు. మాకందరికీ చక్రవర్తి గారు పెట్టిన భిక్ష. సో అట్లాగా కీరవాణి గారి సినిమాలో శోభనమే శోభనమే, అన్నమయ్యలో దగ్గర ఒక 5-6 బిట్ సాంగ్స్ పాడాను. తర్వాత మోహన్ బాబు గారికి అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి, ఇటువంటివన్నీ కూడా ఎప్పుడూ ఉన్నటువంటి కీర్తనలు కానివ్వండి, అవన్నీ ఒక ఛాలెంజింగ్గా మనం వాళ్ళు ఇచ్చినప్పుడు అవన్నీ పాడి దానికి న్యాయం చేయడానికి పడ్డ తపన జనాలు ఆశీర్వదించారు, ఆదరించారు. అయ్యో అది తర్వాత మీరు ఏఆర్ రెహమాన్ గారు, ఇళయరాజా గారు, ఇప్పుడు చెప్తున్నారు మీరు ఉద్దండ పిండ్లు చాలా మందితో పర్ఫామ్ చేశారు కదా. సో వీటిలో మీకు ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా సరదాగా మాతో షేర్ చేసుకునే 1-2? ఏముందండి, ఇప్పుడు మా ఇళయరాజా గారిదంటే వారు ట్యూన్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ఒక ఫ్రేమ్ ఆటోమేటిక్గా ఆయన ఫ్రేమ్తోనే మనకు వస్తుంది ఆ పాట. దాంట్లో మీరు ఏమి ఎక్స్ట్రాలు చేసినా కూడా నప్పదు, అంటే అతకదు అనమాట.
అది అంత ప్లాన్డ్గా ఉంటుంది ఆయన కంపోజింగ్. Mold అంతా అలా ఉంది already. అది ఫ్రేమ్ పక్కా ఫ్రేమ్ అనమాట. ఆ బిడ్డకి చక్కగా అలంకరించి ఆ పాటని మనం చక్కగా పాడితే చాలు ఇచ్చింది. రెహమాన్ గారు ఏంటి మనకు ఫ్రీడమ్ ఇస్తారు ఆయన. ఆయన దగ్గర ఏంటంటే మీరు పాడినవన్నీ రికార్డ్ చేసుకుంటారు. మీ ఇంప్రవైజేషన్స్ ఏమన్నా ఆ పాటకి మీరు ఇంకా భావయుక్తంగా ఇంకేదైనా వచ్చిన ఐడియాలు అన్నీ తీసుకుంటారు, చక్కగా ఎడిట్ చేసుకుంటారు ఆయనకి ఏం కావాలో. సో ఇట్లాగా అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర ఫ్రేమ్స్ ఉంటాయి, మనకు కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది. ఫ్రీడమ్ ఉన్న చోట కొంచెం ఆ పాటలోకి ఇంకొంచెం వెళ్ళి ఏం చేయగలమని మనం ఆలోచిస్తాం. ఉన్నట్టు పాడే సాంగ్ వచ్చింది అనుకోండి, దానికి మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి వారికి ఏం కావాలో వారి కంపోజిషన్స్ వారి ఇష్టం అదనమాట. వాళ్ళ బ్రెయిన్ చైల్డ్ అది, మీరు జాగ్రత్తగా దాన్ని అలా అంతే తీసుకురావడం.